8.1 లో 6 sum. In triangle ABC and triangle XYZ, if angle A and angle X are acute angles such that cos A equal cos X, then show that angle A equal angle X. ఇది ట్రయాంగిల్ ఏబిసి అనుకుంటే ఇది ట్రయాంగిల్ XYZ అవుతుంది. దీంట్లో యాంగిల్ ఏ అండ్ యాంగిల్ ఎక్స్ అక్యూట్ యాంగిల్స్. సో దీంట్లో యాంగిల్ ఏ ఈక్వల్ యాంగిల్ ఎక్స్ మనం ప్రూవ్ చేయాలి. సో యాంగిల్ ఏ ఈక్వల్ యాంగిల్ ఎక్స్ ప్రూవ్ చేయాలంటే మనం ట్రయాంగిల్ ఏబిసి అండ్ ట్రయాంగిల్ XYZ సిమిలర్ అని ప్రూవ్ చేయాల్సి వస్తుంది. గివెన్ cos A equal cos X. From triangle ABC, cos A equal, so cos A equal की మన ఫార్ములా ఏంటి? adjacent side by hypotenuse. సో మనకి adjacent side అంటే AB వస్తుంది, hypotenuse అంటే AC వస్తుంది. సో AB by AC. నెక్స్ట్ cos X from triangle XYZ, cos X equal, same cos X equal adjacent side by hypotenuse, XY by XZ అవుతుంది. సో మనకి ఇచ్చిన దాంట్లో సమ్లో ఇచ్చాడు. సమ్లో ఏమి ఇచ్చాడు? కాస్ ఏ ఈక్వల్ కాస్ ఎక్స్ అయినప్పుడు ఈ రెండు ఏబి బై ఏసీ ఈక్వల్ XY బై XZ అవుతాయి కదా. సో దెన్ ఏబి బై ఏసీ ఈక్వల్ XY బై XZ. సో లెట్ ఏబి బై ఏసీ ఈక్వల్ XY బై XZ ఈక్వల్ K అనుకుంటున్నాం. సో ఇది ఈక్వేషన్ 1 అనుకున్నట్లయితే ఫ్రమ్ ఈక్వేషన్ 1, సో ఏబి బై ఏసీ ఈక్వల్ K అవుతుంది, XY బై XZ ఈక్వల్ K అవుతుంది. సో ఏబి బై ఏసీ ఈక్వల్ K. సో దెన్ ఏబి ఈక్వల్ K ఇంటూ ఏసీ అవుతుంది. నెక్స్ట్ XY బై XZ ఈక్వల్ K. సో XY ఈక్వల్ ఈ XZ రైట్ సైడ్ తీసుకుంటే XY ఈక్వల్ K ఇంటూ XZ అవుతుంది. K ఇంటూ XZ అవుతుంది. సో ఈ రెండింటిని ఏబి బై XY తీసుకున్నట్లయితే ఏబి బై XY తీసుకుంటే K ఇంటూ ఏసీ బై K ఇంటూ XZ వస్తుంది. ఇక్కడ K ఉంది, ఇక్కడ K ఉంది, క్యాన్సిల్ అయితే ఏబి బై XY ఈక్వల్ ఏసీ బై XZ వస్తుంది. ఇది ఈక్వేషన్ 2 అవుతుంది. ట్రయాంగిల్ ఏబిసి అండ్ ట్రయాంగిల్ XYZలో బీసీ ఈక్వల్ XYZ అని ప్రూవ్ చేద్దాం. సో బీసీ ఈక్వల్ YZ అని ప్రూవ్ చేయాలంటే పైథాగరస్ థీరం ప్రకారం సాల్వ్ చేద్దాం. ఫస్ట్ ఫ్రమ్ ట్రయాంగిల్ ఏబిసి, from triangle ABC, so AB square plus BC square equal AC square, AB square plus BC square equal AC square. సో మనకి దీంట్లో BC కావాలి కాబట్టి BC square equal AC square. సో AB square ని రైట్ సైడ్ తీసుకుంటే మైనస్ AB square అవుతుంది. నెక్స్ట్ BC ఈక్వల్ స్క్వేర్ రూట్ AC square మైనస్ AB square అవుతుంది. Next from triangle XYZ, so same XY whole square plus YZ whole square equal XZ square. XZ square minus XY square ni right side తీసుకుంటే XY square minus XY square అవుతుంది. Next YZ equal root XZ square minus XY square అవుతుంది. BC by YZ equal
root AC square minus AB square by root XZ square minus XY square. Root AC square minus AB square. AB square అంటే మనకి AB ఈక్వల్ K ఇంటూ AC ముందు మనం సాల్వ్ చేసేటప్పుడు వచ్చింది. దాన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. AB స్క్వేర్ ఉంది కాబట్టి సో K స్క్వేర్ ఇంటూ AC స్క్వేర్ అవుతుంది. K స్క్వేర్ ఇంటూ AC స్క్వేర్ అవుతుంది బై రూట్ XZ స్క్వేర్ మైనస్ XY అంటే K ఇంటూ XZ స్క్వేర్ అంటే K స్క్వేర్ ఇంటూ XZ స్క్వేర్. సో దీంట్లో AC స్క్వేర్, దీంట్లో AC స్క్వేర్ కామన్ ఉంది, దీంట్లో XZ స్క్వేర్ కామన్ ఉంది కాబట్టి దీన్ని కామన్ తీసుకున్నాం. BC by YZ ఈక్వల్, సో మనకి ఇక్కడ AC స్క్వేర్ కామన్ తీసుకుంటే 1 మైనస్ ఇక్కడ K స్క్వేర్ ఉంటుంది బై ఇక్కడ XZ స్క్వేర్ కామన్ తీసుకున్నట్లయితే ఇక్కడ 1 కామన్ ఉంటుంది, ఇక్కడ K స్క్వేర్ ఉంటుంది, 1 మైనస్ K స్క్వేర్. సో ఇక్కడ 1 మైనస్ K స్క్వేర్, ఇక్కడ 1 మైనస్ K స్క్వేర్ క్యాన్సిల్ అవుతాయి. ఇక్కడ స్క్వేర్ రూట్ అండ్ స్క్వేర్ రూట్ స్క్వేర్ క్యాన్సిల్ అవుతాయి. సో BC by YZ ఈక్వల్ AC by XZ. ఇది ఈక్వేషన్ 3 అనుకుంటే ఫ్రమ్ ఈక్వేషన్ 2 and 3. సో మనం అక్కడ 2 ప్రూవ్ చేస్తాం. మేము ప్రూవ్ చేస్తాం AB by XY ఈక్వల్ AC by XZ అని ప్రూవ్ చేస్తాం. సో AB by BC by YZ ఈక్వల్ AC by XZ. సో మనకి ఇక్కడ చూడండి AB ఈక్వల్ BC ఈక్వల్ AC అయింది, XY ఈక్వల్ YZ ఈక్వల్ XZ అయింది. సో ఆల్ సైడ్స్ ఈక్వల్ అయినప్పుడు ట్రయాంగిల్ ABC అండ్ ట్రయాంగిల్ XYZ కూడా సిమిలర్ అవుతుంది. సో ట్రయాంగిల్ ABC similar to triangle XYZ. So triangle ABC and triangle XYZ similar అయినప్పుడు యాంగిల్ A ఈక్వల్ యాంగిల్ X కూడా ఈక్వల్ అవుతాయి. సో ఇవి కరస్పాండింగ్ యాంగిల్స్. సో కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. 7th one, given cot theta equals 7 by 8, then evaluate first one 1 plus sin q into 1 minus sin q by 1 plus cos q into 1 minus cos q. Second one 1 plus sin q by cos q. So first one solution చూద్దాం. సో ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ABC. సో మనకి given cot theta equals 7 by 8. సో మనకి cot theta అంటే ఏంటి? adjacent side by opposite side వస్తుంది. cot theta అంటే adjacent side by opposite side. సో మనం ఇది theta అనుకున్నట్లయితే దీనికి adjacent side BC అవుతుంది, opposite side AB అవుతుంది. సో మనకి adjacent side అంటే 7 అవుతుంది, opposite side 8 వస్తుంది. సో మనం AC ఫైండ్ అవుట్ చేద్దాం. సో అకార్డింగ్ టు ది పైథాగరస్ థీరం AB square plus BC square equal AC square. సో మనకి AB వాల్యూ తెలుసు, 8 whole square plus 7 whole square equal AC square. సో 8 8s are 64 plus 7 7s are 49 equal AC square. 64 plus 49 equal 113 equal AC square. ఈ స్క్వేర్ని లెఫ్ట్ సైడ్ తీసుకుంటే రూట్ అవుతుంది, రూట్ 113 ఈక్వల్ AC. So therefore AC equal root 113. సో మనకి AC root 113 వచ్చింది. ఫస్ట్ sin Q ఫైండ్ అవుట్ చేద్దాం. Q అంటే ఏంటి? ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. సో ఆపోజిట్ సైడ్ ఏమొస్తుంది? సపోజ్ ఇదే Q అనుకున్నట్లయితే ఇది తీటా అనుకుంటే దీనికి ఆపోజిట్ సైడ్ 8 అవుతుంది. cos Q.
సో సేమ్ ఇదే క్యూ అనుకున్నట్లయితే అప్పుడు తీటా ఇక్కడ అవుతుంది. నెక్స్ట్ కాస్ క్యూ అంటే యాడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. సో యాడ్జసెంట్ సైడ్ ఏమవుతుంది 7 అవుతుంది. హైపోటెన్యూస్ రూట్ 113 అవుతుంది. ఈ వాల్యూస్ని ఫస్ట్ వన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. 1 + sin q into 1 - sin q by 1 + cos q into 1 - cos q. So 1 + sin q. Root 113. సో ఇది ఏ ఫార్ములాలో ఉంది? a + b × a - b ఫార్ములాలో ఉంది. సో a + b × a - b a² - b². అంటే 1² - 8/√113² బై సేమ్ ఇది కూడా a + b × a - b లా ఉంది కాబట్టి ఇది కూడా a² - b² అవుతుంది. 1² - 7/√113². సో 1² అంటే ఎంత వస్తుంది? 1 మైనస్ ఇది స్క్వేర్ చేయండి. 8² అంటే 8 8 64. సో ఇక్కడ బై √113² అవుతుంది. ఇక్కడ 1 మైనస్ 7 7 49 బై √113² అవుతుంది. సో దీంట్లో రూట్కి స్క్వేర్కి క్యాన్సిల్ అవుతుంది. దీంట్లో కూడా రూట్కి స్క్వేర్కి క్యాన్సిల్ అవుతుంది. సో ఇక్కడ 1 - 64/113 ఉంటుంది. ఇక్కడ 1 - 49/113 ఉంటుంది. ఇప్పుడు క్రాస్ మల్టిప్లై చేయండి. 113 - 64/113 బై ఇక్కడ 113 - 49/113 వస్తుంది. 113 - 64 49/113. నెక్స్ట్ 113 - 49 64/113. సో ఇక్కడ డెనామినేటర్లో 113, ఇక్కడ డెనామినేటర్లో 113 ఉంది కదా, క్యాన్సిల్ చేయొచ్చు. లేదంటే 49/113. సో ఇక్కడ డినామినేటర్ ప్లేస్లో 64/113 ఉంది. ఇది ఇంటూ అయితే ఇన్వర్స్ అవుతుంది. 113/64 అవుతుంది. సో 113కి 113కి క్యాన్సిల్ అవుతుంది. సో 49/64 ఆన్సర్ వస్తుంది. సో దీంట్లో సెకండ్ వన్ సొల్యూషన్ చూద్దాం. 1 + sin q / cos q. 1 + 8/√113 బై cos q వాల్యూ 7/√113 వచ్చింది. సో ఇక్కడ క్రాస్ మల్టిప్లై చేసుకున్నట్లయితే √113 + 8 1 8 బై √113 వస్తుంది. బై ఇక్కడ 7/√113. సో ఈ రెండింటిని యాడ్ చేయలేం కాబట్టి 8 + √113 బై √113. సో ఇక్కడ డినామినేటర్లో ఉన్నది మల్టిప్లైలో కన్వర్ట్ అయితే ఇన్వర్స్ అవుతుంది. సో ఇప్పుడు √113కి క్యాన్సిల్ చేస్తే 8 + √113/7 ఆన్సర్. నెక్స్ట్ 8th sum. In a right angle triangle ABC, right angle is at B. If tan A = √3, then find the value of sin A cos C plus cos A sin C. Second one, cos A cos C minus sin A sin C. సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏబీసీ అనుకున్నట్లయితే బి దగ్గర 90 డిగ్రీ అవుతుంది. సో మనకి గివెన్ ఏమి ఇచ్చాడు? tan A = √3 ఇచ్చాడు. tan A అంటే ఏంటి? ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్.
సో ఇక్కడ √3 ప్లేస్లో మనకి బై డినామినేటర్ 1 పెట్టుకోవచ్చు కదా. సో అప్పుడు ఆపోజిట్ సైడ్ √3 అంటే ఇది తీటా ఇది అనుకుంటే, సో ఆపోజిట్ సైడ్ √3 ఇది అవుతుంది, అడ్జసెంట్ సైడ్ 1 అవుతుంది. సో మనం ఏసీ ఫైండ్ అవుట్ చేద్దాం బై యూజింగ్ పైథాగరస్ థియరమ్. సో AB square plus BC square equal AC square. సో AB square అంటే 1 square plus BC square అంటే √3 whole square equal AC square. సో 1 1 జా 1 ప్లస్ ఇక్కడ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయితే 3 ఉంటుంది ఈక్వల్ AC స్క్వేర్. సో 1 + 3 4 AC స్క్వేర్. నెక్స్ట్ ఈ స్క్వేర్ లెఫ్ట్ సైడ్ తీసుకుంటే స్క్వేర్ రూట్ అవుతుంది ఈక్వల్ √4 అంటే 2 వస్తుంది. సో AC ఈక్వల్ 2 వచ్చింది. సో దీన్ని బేస్ చేసుకొని సో sin A cos C ఫైండ్ అవుట్ చేద్దాం. నెక్స్ట్ cos A sin C ఫైండ్ అవుట్ చేద్దాం. sin A అంటే ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. సో ఇది తీటా అయినట్లయితే ఆపోజిట్ సైడ్ √3 అవుతుంది, హైపోటెన్యూస్ 2 అవుతుంది. నెక్స్ట్ cos C అంటే అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. సో మనకి అడ్జసెంట్ సైడ్ ఏంటి, సారీ ఇది తీటా అవుతుంది. అప్పుడు cos C అంటే C తీటా అవుతుంది, C తీటా అయినప్పుడు అడ్జసెంట్ సైడ్ √3 అవుతుంది బై హైపోటెన్యూస్ 2 అవుతుంది. నెక్స్ట్ cos A అంటే ఇది తీటా అవుతుంది, అప్పుడు ఇది cos A అంటే మనకి అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. సో అడ్జసెంట్ సైడ్ ఏమవుతుంది 1 అవుతుంది, హైపోటెన్యూస్ 2. నెక్స్ట్ sin C కనుక్కోవాలి, ఆపోజిట్ బై హైపోటెన్యూస్. సో C అంటే ఇది తీటా అవుతుంది, సో ఆపోజిట్ 1 అవుతుంది, హైపోటెన్యూస్ 2 అవుతుంది. సో sin A cos A sin C వాల్యూస్ తెలిసాయి కదా. సో దాన్ని బేస్ చేసుకొని ఫస్ట్ వన్ సెకండ్ వన్ సాల్వ్ చేద్దాం. సో ఫస్ట్ వన్ సొల్యూషన్ sin A cos C ప్లస్ cos A sin C. సో మనకి sin A వాల్యూ ఎంత వచ్చింది √3/2 ఇంటూ cos C వాల్యూ √3/2 ప్లస్ cos A 1/2 ఇంటూ sin C 1/2. సో √3 ఇంటూ √3 whole square by 2 2s 4 ప్లస్ 1 1 1 by 2 2s 4. స్క్వేర్ కి రూట్ కి క్యాన్సిల్ అవుతుంది. సో ఇక్కడ ఏముంటుంది 3/4 ప్లస్ 1/4. సో ఇక్కడ డినామినేటర్స్ సేమ్ ఉన్నాయి కాబట్టి by4, 3 + 1 4, 4 1 4 1. సో ఆన్సర్ 1 వస్తుంది. నెక్స్ట్ దాంట్లో సెకండ్ వన్ cos A cos C మైనస్ sin A sin C. సో మనకి cos A వాల్యూ 1/2 ఇంటూ cos C వాల్యూ √3/2 మైనస్ sin A వాల్యూ √3/2 ఇంటూ sin C 1/2 వస్తుంది. సో 1 ఇంటూ √3 by 2 2s 4 మైనస్ 1 ఇంటూ √3 by 2 2s 4. సో ఇక్కడ ప్లస్ √3/4 ఉంది, ఇక్కడ మైనస్ √3/4 ఉంది, రెండు క్యాన్సిల్ అవుతాయి. సో ఆన్సర్ 0.